సబ్జెక్ట్ లేనోళ్ళు, మారు మనసు లేనోళ్ళు, బైబిల్ తినే ఇడియట్స్ ఉంటారు కదా, ఇట్లాంటి వాళ్ళని బట్టుకెళ్ళి కూర్చోబెట్టి ఓఫీర్ గారు అలా రాయడం తప్పని వాళ్ళతో చెప్పిస్తున్నారు. నేను వాళ్ళని వీళ్ళని కలిపి అడుగుతున్నాను. నేను హైందవ క్రైస్తవ రాయడం తప్పని చెప్పిన క్రైస్తవ నాయకులను, క్రైస్తవేతర నాయకులను కలిపి అడుగుతున్నాను. వేదాల్లో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అనేది ఆ ప్రశ్న పక్కన పెట్టేసి, అసలు వేదాల్లో చచ్చిపోయి లేచిన దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా, ఇది నా బహిరంగ సవాలు. లేడని చెప్పండి, నా వాదన తప్పని ఒప్పుకుంటాను. కాలాత్మకుడకు ఇంద్రుని ప్రభావము మహాత్మ్యమును చూడండి, అతడు నిన్న మరణించి ఉన్నాడు, ఈరోజు తిరిగి సజీవుడై ఉన్నాడనే మాట సామవేదములోను ఋగ్వేదములోను ఉన్నదా లేదా? నేను ఎత్తి చూపినటువంటి వచనం దాశరథి రంగాచార్య గారు ఎత్తి చెప్పిన వచనాన్ని నేను మళ్ళీ చెప్పాను. ఆ మూల మంత్రము, ఆ శ్లోకము ఋగ్వేదంలో సామవేదంలో ఉన్నదా లేదా చెప్పండి. ఉన్నది అని కనుక ఒప్పుకునేటట్లయితే మరి మరణించి లేచాడు అన్నటువంటి మాట వేదములో ఉన్నది ఒకవేళ నిజమైతే, మీరు అనుకున్న 33 కోట్ల దేవతలు ఎవరికి ఈ చరిత్ర లేదుగా, వేదములో ఉన్న ప్రకారం మరణించి లేచిన చరిత్ర లేదుగా. మానవ చరిత్రలో మరణించి లేచిన దైవావతారుడుగా యేసు ప్రభు చరిత్రకెక్కాడు కదా. మరి అది యేసు కాదంటున్నారు, మరి యేసు కాకపోతే వాడెవడు బోసా? అది చెప్పండి. యేసు కాకపోతే మరణించి లేచిన దేవుడు ఎవడు? ఇంకెవరో చెప్పాలి. ఇప్పుడు యేసు కాదన్నప్పుడు లేదండి, అక్కడ ఋగ్వేదములో ఉన్న శ్లోకము ఇంకొక దేవుణ్ణి కూర్చింది, ఆ దేవుడు ఫలానా దేశంలో చరిత్ర ఇలా జరిగిందని సాక్ష్యాధారాలు చూపించండి. అసలు వేదములో యేసు పోలికలున్న వ్యక్తిని గూర్చిన వర్ణన ఉన్నది అనే సంగతి నేను చెప్తున్నా. యేసు పోలికలు వేదములో ఉన్న వ్యక్తికి లేవని నిరూపించండి. నాకు కావలసింది ఒక్కటే, అది యేసు ఉన్నాడు యేసు లేడు, అది హిందూ గ్రంథము క్రైస్తవ దేవుడు ఎందుకు ఉంటాడనే ఈ నాన్ సెన్సికల్ ముచ్చట్లని పక్కన పెట్టండి. పండితులు కూడా మూర్ఖులలాగా మాట్లాడకండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ముక్కుసూటిగా చెప్పండి. వేదములో దాశరథి గారు చెప్పినటువంటి ఆ రెఫరెన్స్లో ఉన్న మూల మంత్రాలలో మరణించి లేచిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, స్వర్గంలో ఒకసారి భూమి మీద ఒకసారి పుట్టిన దేవుడు ఉన్నాడా లేదా? అగ్నిదేవ మానవుల్లోనికి బంధువెవరు అని ఒక ఋషి అడిగాడా లేదా? అగ్నిదేవునికి మానవుల్లో చుట్టాలు ఎలా ఉంటారు? మనుషుల్లో పుడితేనే కదా. స్వర్గమందు ఒకసారి భూమి మీద ఒకసారి అగ్నిదేవుడు పుట్టాడు, అతడు మరణించి లేచాడని వేదములో ఉన్నదా లేదా? ఆ మరణించి లేచిన దేవుడు ఇతడే శబ్దము, ఇతడే తండ్రి, ఇతడే కుమారుడు, ఇతడే బలము జలము వీర్యము, ఇతడే సర్వము, ఇతడే యజ్ఞము అని ఉన్నదా లేదా? ఆనాడు యజ్ఞం అనగా జంతు హింస రక్త ప్రోక్షణం అని జరిగిందా లేదా? ఒకవేళ జంతు హింస జరగనే లేదు అని గనక మీరు వాదిస్తే, మరి గౌతమ బుద్ధుడు జంతు బలిని ఎందుకు నిషేధించాడు, ఎందుకు నిరసించాడు? కరెక్ట్గా నాకు సమాధానం చెప్పాలి.